నీ జీవితం గురించిన నిజం. ఈ వీడియో చివరి వరకు చూశాక నీ ప్రస్తుత జీవితం మీద అలాగే నీ ఫ్యూచర్ జీవితం మీద ఒక క్లారిటీ వస్తుంది. ఒక్క నిమిషం సీరియస్గా ఆలోచించు. ఈ ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒక బర్త్ ఉంది, ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ ఉంది. కానీ ఒక కామన్ నిజం ఏమిటంటే ప్రతి ఒక్కరికి ఒక డెత్ ఉంది. అది నీకు ఉంది, నాకు ఉంది. డెత్ అనేది ఎవరు దాటలేని ఒక డెడ్ లైన్. కానీ మనం ఎక్కువగా ఏం ఆలోచిస్తాం? ఎలా సంపాదించాలి, ఎలా ఎదగాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, ఎలా అందరికంటే గొప్పగా బ్రతకాలి అని ప్రతి మనిషి ఈ 4 లెవెల్స్ కోసం ఆరాటపడి జీవితాంతం పోరాటం చేస్తాడు. కానీ ఎప్పుడైనా నువ్వు ఇలా ఆలోచించావా? అసలు ఈ భూమి మీద నేనెందుకు పుట్టాను, మళ్ళీ నేనెందుకు చనిపోతున్నాను, చనిపోయాక ఏం జరుగుతుంది అని? ఈ 2 ప్రశ్నలు మనిషి జీవితాన్ని మార్చే ప్రశ్నలు అవుతాయి. మనిషి బ్రతుకున్నప్పుడు తను ఎప్పటికీ బ్రతుకుతాననే ఫీల్ అవుతాడు. కానీ చావు దగ్గర పడితే ఒక్క నిమిషం టైం కూడా డబ్బుతో కానీ ఆస్తులతో కానీ కొని దానిని ఆపలేడు. ఈ రోజు నువ్వు నవ్వుతున్నావు, రేపు నిన్ను చూసి ఎవరో ఏడుస్తారు. ఇదే జీవితం. ఈ వీడియో ఎంటర్టైన్మెంట్ అయితే కాదు, ఇది నీకు వార్నింగ్. చనిపోయే లోపే తెలుసుకో, లేదంటే లేట్ అయిపోతుంది. నీ పుట్టుక వెనుక ఉన్న అసలు కారణం. మనిషి పుట్టడం అనేది యాక్సిడెంటల్గా కాదు, లేదా అర్థం లేకుండా ఏదో ఊరికే సరదాగా పుట్టలేదు. నీ పుట్టుకకు ఒక కారణం ఉంది, ఒక పర్పస్ ఉంది. ఆదికాండము 1:27లో బైబిల్ ఇలా చెబుతుంది, దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టించాడు. అంటే నువ్వు విలువలేని వాడివి కాదు. నీ పుట్టుక నీ పేరెంట్స్ వల్ల కాదు, వాళ్ళు కేవలం ఒక మార్గం మాత్రమే. కానీ నిన్ను పంపింది దేవుడు. నువ్వు ఈ భూమి మీద ర్యాండమ్గా పడిపోలేదు. నీ జీవితానికి ఒక అర్థం ఉంది. కాకపోతే ఈ విషయం గురించి ఆలోచించే టైం కానీ ప్రోత్సాహం కానీ నీకు దొరకలేదు. ప్రాబ్లం ఏంటంటే పుట్టిన తర్వాత మనిషి తన అసలు రీజన్ మర్చిపోతాడు. చిన్నప్పటి నుంచి బాగా చదువు, బాగా డబ్బు సంపాదించు, లైఫ్లో సెటిల్ అవ్వు అనే నేర్పిస్తారు. కానీ ఎవరు చెప్పరు నువ్వు ఎందుకు పుట్టావు, అసలు నీ పుట్టుకకు ఏంటి అర్థం అని. అలా మనిషి తన పర్పస్ని మర్చిపోయి నిరంతరం ఎలా బ్రతకాలి, ఎంత రిచ్గా బ్రతకాలి అనే మోడ్లోనే ఉంటున్నాడు. తినాలి, సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళ లైఫ్ సెటిల్ చేయాలి, ఇదే లైఫ్ అనుకుంటున్నాడు. కానీ ఇదే లైఫ్ అయితే జంతువులు కూడా అదే చేస్తున్నాయి. అలాంటప్పుడు మనిషిలో ప్రత్యేకత ఏముంది? జ్ఞానానికి అర్థం ఏముంది? జీవితంలో నువ్వు ఎలా మోసపోతున్నావో తెలుసా? ఇక్కడి నుంచే అసలు మార్పు మొదలవుతుంది. మనిషి తనకు తెలియకుండానే నిజమైన దారి నుంచి మెల్లగా తప్పిపోతున్నాడు. డబ్బు వస్తే హ్యాపీ అవుతాడు, అదే డబ్బు పోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. పేరు కోసం పరుగులు పెడతాడు, కానీ తనను తాను ఎక్కడ కోల్పోతున్నాడో తెలియదు. ఇంకొంచెం సంపాదిస్తే లైఫ్ సెట్ అవుతుందని అనుకుంటాడు, కానీ ఆ ఇంకొంచెం ఎప్పటికీ పూర్తవ్వదు. 1 తిమోతి 6:10లో ఇలా వ్రాయబడి ఉంది, డబ్బు మీద ప్రేమ అన్ని చెడు పనులకు మూలం అని. మనిషి డబ్బు కోసం అబద్ధం చెబుతాడు, మోసం చేస్తాడు, ఎవరికైనా చెడు చేస్తాడు. అలాగే కామం మరియు అత్యాశ కోరికలు, ఇవి మైండ్లో నిశ్శబ్దంగా మొదలవుతాయి, కానీ జీవితాన్ని నాశనం చేస్తాయి. యాకోబు 1:14లో ఇలా వ్రాయబడి ఉంది, మనిషి తన కోరికల వల్లే పాపంలో పడతాడు అని. మొదట చిన్నగా మొదలవుతుంది, తర్వాత అలవాటుగా మారుతుంది, చివరికి ఎడిక్షన్ అవుతుంది. అలా మనిషి తనకు తెలియకుండానే నిజమైన దారి తప్పిపోతున్నాడు. నువ్వు బ్రతుకుతున్నట్లే అనిపిస్తుంది, కానీ నిజానికి దారి తప్పిపోతున్నావు. మనిషి లైఫ్లో బిజీ అవుతాడు, రోజు గడవాలి, పని పూర్తి కావాలని పరుగులు పెడతాడు. కానీ ఎందుకు బ్రతుకుతున్నాడో ఆలోచించడు. ఉదయం లేస్తాడు, పని చేస్తాడు, రాత్రి పడుకుంటాడు. ఇదే సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. కానీ ఈ సైకిల్ ఎక్కడికి తీసుకెళ్తుందో ఎవరు అడగరు. నువ్వు ఈ వీడియో చూసిన తర్వాత కూడా బిజీగా ఉంటావు, కానీ ఒక్కసారి ఆగి ఆలోచించు, ఈ బిజీ లైఫ్ చివరికి ఎక్కడ ముగుస్తుంది? మనిషి తన బాడీని మెయింటైన్ చేస్తాడు, హెల్త్ చూసుకుంటాడు, కానీ తన ఆత్మ గురించి ఒక్కసారి కూడా పట్టించుకోడు. నీ ఫేస్ బాగుండాలి, నీ డ్రెస్ బాగుండాలి, నీ స్టేటస్ బాగుండాలి అనుకుంటావు, కానీ నీ లోపల మనసు ఎలా ఉందో చూసుకోవట్లేదు. మొదట చిన్న చిన్న కోరికలు వస్తాయి, తర్వాత అవే మనిషిని కంట్రోల్ చేస్తాయి. నెమ్మదిగా అతను వాటికి బానిస అవుతాడు. కోరికలు కంట్రోల్లో ఉన్నట్లే అనిపిస్తుంది, కానీ నిజానికి అవే నిన్ను కంట్రోల్ చేస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన ట్రాప్. యాకోబు 1:15లో ఇలా వ్రాయబడి ఉంది, కోరిక పాపాన్ని పుట్టిస్తుంది, పాపం చివరికి మరణానికి దారితీస్తుంది అని. మొదట ఇది చిన్నగా కనిపిస్తుంది, ఇది పెద్ద విషయం కాదు అనిపిస్తుంది, కానీ అదే నీ జీవితాన్ని నెమ్మదిగా నాశనం చేస్తుంది. మనిషి పాపాన్ని లైట్గా తీసుకుంటాడు, ఎందుకంటే దానికి శిక్ష వెంటనే పడట్లేదు కాబట్టి. కానీ దాని పరిణామాలు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. నువ్వు ఏం చేసినా ఎవరు చూడరు అనుకుంటావు, కానీ నీ ప్రతి పని రికార్డ్ అవుతుంది. అది ఒకరోజు ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. మనిషి బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తాడు, కానీ లోపల ఎంప్టీగా ఉంటాడు, ఎందుకంటే నిజం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఫ్రెండ్స్, ఫన్, మనీ ఇవన్నీ ఉన్నా లోపల మనశ్శాంతి ఉండదు, ఎందుకంటే అతని ఆత్మకి సాటిస్ఫాక్షన్ లేదు. మనిషి టెంపరీ హ్యాపీనెస్ కోసం పరిగెడతాడు, కానీ పర్మనెంట్ లైఫ్ని మిస్ అవుతున్నాడు. అలా నెమ్మదిగా జీవితం గడిచిపోతుంది, కానీ నిజానికి మనిషి తన లైఫ్ని వేస్ట్ చేస్తున్నాడు. ఒకరోజు మరణం ఖాయం, అంతం నిజం.
ఈ ప్రపంచంలో ఒకే ఒక గ్యారంటీ స్కీమ్ ఉంది, అదే డెత్ స్కీమ్. ఇది ఎవరికైనా తప్పదు. నువ్వు రిచ్ అయినా, పూర్ అయినా, ఎడ్యుకేటెడ్ అయినా, అన్ఎడ్యుకేటెడ్ అయినా, డెత్ అందరికీ సమానమే. నువ్వు ఎంత పవర్ఫుల్ అయినా, ఎంత ఫేమస్ అయినా, డెత్ ముందు అందరూ సమానమే అవుతారు. హెబ్రీ 9:27లో బైబిల్ ఇలా చెప్తుంది, మనుషులకు ఒకసారి చావుట నిశ్చయము, తర్వాత తీర్పు ఉంటుంది అని. ఇది ఆప్షన్ కాదు, ఇది తుది నిర్ణయం. ఇది తప్పించుకునే విషయం కాదు. ఒకరోజు నీ బాడీ వీక్ అవుతుంది, నువ్వు బెడ్ మీద పడిపోతావు, నీకు సహాయం చేయడానికి ఎవరూ పనికిరారు, నువ్వు శ్వాస తీసుకోవడానికి స్ట్రగుల్ అవుతావు. అప్పుడు నీ శ్వాస కూడా ఎంతో వాల్యుబుల్ అనిపిస్తుంది. ఆ సమయంలో నీ డబ్బు, నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీ స్టేటస్ ఏది నీకు హెల్ప్ చేయదు. నీ ఫ్యామిలీ నీ పక్కనే ఉంటుంది, కానీ వాళ్ళు నీకు లైఫ్ ఇవ్వలేరు. వాళ్ళు చూస్తూ ఉండిపోతారు. నువ్వు డాక్టర్స్ దగ్గరికి వెళ్తావు, వాళ్ళు ట్రై చేస్తారు, కానీ ఒక పాయింట్ తర్వాత వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు. అప్పుడు నీకు తెలుస్తుంది లైఫ్ అంతా నీ కంట్రోల్లో లేదని, నువ్వు అనుకున్నది రియాలిటీ కాదని. నీ కళ్ళ ముందు నీ లైఫ్ మొత్తం ఒకసారి ప్లే అవుతుంది. నువ్వు చేసిన పనులు గుర్తుకొస్తాయి. నువ్వు బాధపడతావు, ఇంకొంచెం టైం ఉంటే మార్చుకునేవాడిని కదా అని. కానీ అప్పటికే లేట్ అయిపోతుంది. ఒక చివరి ఊపిరి, అంతే. నీ స్టోరీ ప్రపంచంలో ముగుస్తుంది. నీ బాడీ అక్కడే ఉంటుంది. నిన్ను పిలిచిన పేరు నెమ్మదిగా మర్చిపోతారు, కానీ నువ్వు చేసిన పనులు మాత్రం మర్చిపోరు. చావు తర్వాత అసలు ఏమవుతుంది? చనిపోవడంతో నీ స్టోరీ క్లోజ్ అవ్వదు. నీ శరీరం చనిపోతుంది, కానీ నువ్వు పూర్తిగా ముగిసిపోయినట్లు కాదు. మరొక అసలైన లెవెల్కి వెళ్తావు. నీ బాడీ ఇక్కడే ఉంటుంది, కానీ నీ ఆత్మ ఈ లోకం దాటిపోతుంది. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. చాలా మంది అనుకుంటారు చావుతో అన్నీ అయిపోతాయి అని, కానీ బైబిల్ చెబుతుంది అది జస్ట్ బిగినింగ్ మాత్రమే అని. హెబ్రీ 9:27లో మళ్ళీ బైబిల్ చెబుతుంది చావు తర్వాత తీర్పు ఉంటుంది. ఇది ఎవరు తప్పించుకోలేని నిజం. ఆ రోజు నువ్వు ఒక్కడవే ఉంటావు. నీతో నీ డబ్బు రాదు, నీ ఫ్రెండ్స్ రారు, నీ స్టేటస్ రాదు, నీ పేరెంట్స్ కూడా రారు, నీ ఫ్యామిలీ కూడా రాదు. నువ్వు దేవుని ముందు ఒక్కడవే నిలబడతావు. అక్కడ యాక్టింగ్ లేదు, సాకులు లేవు. నువ్వు నిజంగా ఎవరో అదే కనిపిస్తుంది. నీ లైఫ్ మొత్తం ఒక ఓపెన్ బుక్ లా కనిపిస్తుంది. నువ్వు చేసిన ప్రతి పని అక్కడ క్లియర్ గా ఉంటుంది. నువ్వు దాచిన పనులు కూడా అక్కడ బయటపడతాయి. ఎవరికి తెలియనివి కూడా అక్కడ కనిపిస్తాయి. లూకా 12:2లో ఇలా వ్రాయబడి ఉంది, దాచినదేది బయటపడకుండా ఉండదు అని. ప్రతి విషయం వెలుగులోకి వస్తుంది. ఆ రోజు నీకు అర్థమవుతుంది లైఫ్ని నువ్వెంత లైట్గా తీసుకున్నావో, నిజాన్ని ఎంత పట్టించుకోకుండా బ్రతికావో అని. నువ్వు అనుకున్నది ఫన్గా ఇప్పుడు ఉండొచ్చు, కానీ అది ట్రాప్ అని లేటుగా అర్థమవుతుంది. నువ్వు అనుకున్నది ఫ్రీడమ్ అని ఇప్పుడు అనుకోవచ్చు, కానీ అది బానిసత్వం అని అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఒకే ఒక క్వశ్చన్, నేను సరైన దారిలో బ్రతుకుతున్నానా అని ఆలోచించుకో. ఆ ఆన్సర్ మీదే నీ ఫ్యూచర్ డిపెండ్ అవుతుంది. ఇది జోక్ కాదు, ఇది శాశ్వతమైన నిర్ణయం. 2 దారులు మాత్రమే ఉన్నాయి. నీ నిర్ణయం ఏది? బైబిల్ క్లియర్గా చెబుతుంది 2 దారులు మాత్రమే ఉన్నాయి. అది ఒకటి నిత్య జీవితం, ఇంకొకటి నాశనం. దేవునితో ఉండే చోటు అది నిత్య జీవితం, శాంతి, ఆనందం, ఎప్పటికీ ముగింపు లేదు. దేవుడు లేకుండా ఉండే చోటు అది చీకటి, బాధ, ఒంటరితనం, దానికి ముగింపు లేదు. మత్తయి 25:46లో ఇలా వ్రాయబడి ఉంది, కొందరు నిత్య జీవితం పొందుతారు, కొందరు నిత్య శిక్షకు వెళ్తారు అని. ఇది సినిమా స్టోరీ కాదు, ఇది బైబిల్ ట్రూత్. ఇది రియల్, ఇదే జరుగుతుంది కూడా. నువ్వు ఇక్కడ తీసుకున్న డెసిషన్స్ అక్కడ నీ ప్లేస్ ని డిసైడ్ చేస్తాయి. ఈ ప్రపంచంలో నువ్వు ఎలా బ్రతికావో అది అక్కడ రిజల్ట్ అవుతుంది. ఇక్కడ నువ్వు దేవుణ్ణి ఇగ్నోర్ చేస్తే అక్కడ ఆయన నిన్ను ఇగ్నోర్ చేస్తాడు. ఇక్కడ నువ్వు నిజాన్ని రిజెక్ట్ చేస్తే అక్కడ నువ్వే పరిణామాలు ఎదుర్కోవాలి. ఒక గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎంత జ్ఞానాన్ని వెతుకుతావో, కోట్లు సంపాదించడానికి ఎన్ని మార్గాలలో జ్ఞానాన్ని వెతుకుతావో, భూమి మీద నీ జీవితం బాగుండడం కోసం ఎన్ని రకాలుగా ఆలోచిస్తావో, అలాంటిది శాశ్వత జీవితం కోసం మాత్రం ఏమాత్రం ఆలోచించవు. ఈ భూమి మీద జ్ఞానం ఉన్నవాడు ఆస్తులు, అధికారం సంపాదించి నేనే దేవుడు అన్నట్లు ఫీల్ అవుతున్నాడు. జ్ఞానం లేనివాడు వాడు వేసే మెతుకుల కోసం జీవితాంతం బానిసత్వంలో జీవితం గడిపేస్తున్నాడు. కాబట్టి నేను ఇక్కడ చెప్పేది చాలా సీరియస్ మ్యాటర్. ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ కాదు. ఇక్కడ నీ డెసిషన్ వల్లే శాశ్వత జీవితం పొందడమా లేక శాశ్వత జీవితం కోల్పోవడమా అనేది జరుగుతుంది. నిజమైన మార్గం ఇదే. ఇప్పుడే నిర్ణయం తీసుకో. గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు మనల్ని వదిలివేయలేదు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడే నీకు అవకాశం ఉంది మారడానికి, నీ దారి మార్చుకోవడానికి. యోహాను 14:6లో ఇలా వ్రాయబడి ఉంది, నేనే మార్గము, సత్యము, జీవము అని. అంటే ఆయన ద్వారానే రక్షణ ఉంది. నువ్వు ఇప్పటికీ పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కానీ నిజంగా మార్పు చెందాలి, దేవుని వైపు తిరగాలి. ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావు, ఈ వీడియో చూస్తున్నావంటే ఇది నీకున్న ఛాన్స్, ఇది నీకున్న ఆపర్చునిటీ. ఇదే లాస్ట్ వార్నింగ్ కూడా కావచ్చు. చావు అందరికీ ఒకేలా ఉంటుంది, కానీ నిత్య జీవితం అందరికీ ఒకేలా ఉండదు. నువ్వు ఏది ఎంచుకుంటావు? నువ్వు ఏది ఎంచుకుంటే
ఆ పండునే తింటావు. ఈ క్రిస్టియన్స్ ఇప్పుడు మారండి మారండి అని నసపెడతారు ఏంటి అనుకోకండి. మీ మంచి కోరే వ్యక్తే మీ మార్పు కోసం చెప్తాడు. అది మీ పేరెంట్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, అలాగే క్రిస్టియన్స్ కూడా. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి అనేది ఎవరి చేతుల్లో లేదు. కానీ ఎలా బ్రతకాలి అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంది. ఈరోజు నువ్వు బ్రతికే ఉన్నావంటే అది ఒక ఛాన్స్ మారడానికి, నిజం తెలుసుకోవడానికి, దేవుని వైపు తిరగడానికి. రేపు అనే టైం నీకు దొరుకుతుందో లేదో ఎవరికి తెలియదు. అందుకే ఈరోజు ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకో. ఈ వీడియోలో నిజం ఉందా లేదా కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది నిజం. కామెంట్స్ మరియు లైక్స్ చేయడం వల్ల చాలామందికి ఈ సత్యం చేరుతుంది. సో తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు మీ మాట ద్వారా దేవుణ్ణి అందరికీ చెప్పలేకపోయినా ఇలాంటి సత్యాలను మీరు షేర్ చేయడం ద్వారా దేవుణ్ణి గణపరచండి. మన ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియోలో ఉండే సత్యాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేసి దేవుణ్ణి, ఆయన మార్గాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన రన్ ఫర్ రియల్ లైఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.